నేను చెప్పినా కదా ఇలా మస్తు ఆనిముత్యాలు ఉన్నాయి, ఎన్నంటే అన్నీ ఉన్నాయి తెలుసా. ఇంకో ఇలా వార్తలు కాదు, ఆ వార్తలే ఆనిముత్యాలు, ఆనిముత్యాలే వార్తలు. ఒక్కొక్కలేదు ఒక్కొక్క స్టోరీ ఉన్నది. ఇలా ఈయన పేరు ఎరకనా? ఈ ప్రభుత్వం చివరి అప్లికేషన్ వరకు అర్హులుంటే ఇచ్చే విధంగా. అయ్యో రామా, నీ మాటలు ఎవడు నమ్మాలనయ్యా? రైతు రుణమాఫీ విషయంలో బయటకొచ్చి పట్టాదారు పాస్బుక్కే ప్రామాణికము. మేము ఈ మాట అంటే గొంతు గట్టిగా ఉంటుంది కదా, గట్టిగా మాట్లాడతాను. పట్టాదారు పాస్బుక్కే ప్రామాణికము, ఎక్కడ కూడా రేషన్ కార్డు ప్రామాణికం కాదు అని చెప్పిండు ఈ మంత్రి. యాదికుందా మీకు? మోహన్ బాబు స్టైలే చెప్పిండా, డైలాగ్ కింగ్ మోహన్ బాబు స్టైలే చెప్పిండు. ఎక్కడ పోయా మరి నీ పట్టాదారు పాస్బుక్? ఆడవాడి ఏడుస్తూ ఉన్నాయి పట్టాదారు పాస్బుక్లు, ఏ ఊళ్ళ కాడ, అట్లే బ్యాంకుల కాడ, కలెక్టర్ ఆఫీసుల కాడ. వాళ్ళంతా అప్లికేషన్లు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. ఏదో అర్హత ఉన్న చివరి రైతు అని చెప్పినావు కదా, మరి వాళ్ళకి ఎందుకో మాఫీ కాకపోయి మళ్ళీ ఇది నమ్మాలనా? కొత్తేసామా ఇది? కొత్తేసామా ఇది? మంచి అది మోపోయారు పగటేసగాళ్ళు. ఇగో లాంఛనంగా రేపు ఈ ముఖంలో ఆనందం ఉందా? బట్టి ఉట్టి. రాజగోపాల్ రెడ్డి అట్లా అయిపోయి, రేవంత్ రెడ్డి ఇట్లా అయిపోయి, పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడినా అది అర్థమవుతుంది. ఆయన కూడా అర్థమవుతలేదు. అది ఆయనకు మనకు కాదు అర్థమవుడు, ఆయనకు కూడా అర్థమవుతలేదు ఏం మాట్లాడదు. ఈ మంత్రి కన్నా ముఖంలో కానీ కళ్ళల్లో కానీ మా ప్రభుత్వం వచ్చింది సంవత్సర కాలం గిట్ల బీఆర్ఎస్లో గిట్ల ఉంటే 2015కు పుస్ అయిపోదురు, 2015లో తుస్ అయిపోదురు. వాళ్ళు 14లో గెలిచిరు కదా. వాళ్ళు 10 ఏళ్ల కాలం పాటు ఏమన్నా ధైర్యంగా ఉండేనా? వాళ్ళు ధైర్యంగా ఉండే, కేసీఆర్ ధైర్యంగా ఉండే, చలో అంతో ఇంతో పబ్లిక్ కూడా ధైర్యంగా ఉండేని. ఏదో ఆడది ఇంట తినను కానీ మాకైతే పెడుతుడు కదా, ఇట్లా కూడా అన్నోళ్ళు ఉన్నారు. మరి ఇక మళ్ళీ అన్న అవినీతిని నువ్వు సమర్థిస్తావు, నేను సమర్థించాను అయ్యా, నాకు అవసరం లేదు. పబ్లిక్ ఎట్లుంటే అట్లా, ఒకవేళ తప్పైతే తప్పని చెప్పుడే అంతే తప్ప ఇక్కడ ఈ మంత్రి కన్నా ఆనందం ఉందా కళ్ళల్లా? కేసీఆర్ని కాదని ఆ పార్టీలకి వెళ్ళి వచ్చేసి ఇలా గెలిపించి నా భుజాల మీద వేసుకొని ఫైనల్గా ఇలా మంత్రి హోదాలో ఉన్నా కానీ నేను చెప్పిన మాటలు బరాబర్ అవుతున్నాయని అన్న నమ్మకం ఉన్నదా? ఆయనకు కూడా తెలుసు మొన్న ఒకటి డుమ్కి కొట్టడం, మళ్ళీ ఇది చేస్తే ఇది కూడా డుమ్కి అవుతుందని. ఇగో ప్రారంభించగలుగుతున్నాం, మిగతావి మొత్తము రేపే చేయాలనుకున్నాం. ఈ చివరి మొత్తము రేపే చేయాలనుకున్నాం. ఇది ఒక్కటి సరిపోతుంది. ఇక దీన్ని ఏమని వర్ణించాలో తెలియదు. అదో పాట వస్తుంది, ఏమని వర్ణించను అన్నట్టుంది అది. ఇప్పుడు మొత్తం రేపు చేయాలనుకున్నాం, మొత్తం అయిపోతుంది అనుకున్నాం, కానీ కాకపోతున్నాయి, అయితలేవు అని చెప్పడానికి ఇగో ఈ కొత్త అప్లికేషన్లన్నీ క్రోడీకరించడానికి టైం. నువ్వు క్రోడీకరిస్తావా? కోడి బొత్సు వీక్తారా? మీరు ఏమన్నా చేయండి, కానీ ఇచ్చిన టైం ప్రకారం ఇవ్వాలి, చెప్పిన టైం ప్రకారం ఇవ్వాలి కదా. నేను ఏం చెప్పినా ఏమన్నా ఇవన్నీ ఇట్లా గ్రామాలలో అప్లికేషన్లు తీసుకుంటారట అన్న అని నాకు మెసేజ్లు ఫోన్లు చేసిన వాళ్ళందరికీ ఒకటే మాట చెప్పిన, ఈ 4 రోజులలో తీసుకొని 26 నాడు మొదలుపెట్టామని దొంగ నాటకం ఆడడానికి తప్ప ఇంకొక దానికి కాదు. ఈ అప్లికేషన్లలో ఈ లొల్లిలల్లా ఆయనతో ఎవరికి రాకుండా చేసేసారు. మీ దాంట్లో మీరే గిట్లా లొల్లి పెట్టుకుంటారు, అర్హులని అనర్హులని చెప్తా ఉన్నారు, ఇబ్బంది అవుతా ఉన్నదని చెప్పి ఆయనతో వీనికి రాకుండా వానికి రాకుండా ఎక్కడికి వెళ్ళి అప్లై నో రిప్లై ఎన్నన్నా పెట్టుకో అప్లికేషన్లు. వాళ్ళు చెప్పేది ఒకటే, మేము ఇవ్వాలనుకున్నది ఇస్తాం, చెప్పినప్పుడే చేస్తామని కూడా కాదు, చెప్పింది వేయం, మాకు నచ్చినప్పుడే చేస్తాం. మేము అన్నీ చేయాలనుకున్నామని పెట్టుకున్నాక ఎందుకు స్టార్ట్ అయితే చెప్పుర్రి. స్టార్టింగ్ ట్రబుల్ ఏమైనా ఉన్నది? ఎవడన్నా వెనకాకలి నూకాలన్నా మిమ్మల్ని, వెనకాకలి దొబ్బాలనా? అలానే చెప్పుర్రి. మరి మొదలు పెట్టేటప్పుడేమో మొత్తం అన్నీ వచ్చేస్తున్నాయని అబ్బా ఊదరగొట్టిరా. ఇక మా పత్రికలలో కూడా ఇక ఓసారి సిగ్గు లేదనిపిస్తుంది. చెప్పిందే చెప్పి పాడిందే పాటరా పాసవాళ్ళ దాసరా, అది నాది కాదు సామెత, అది గ్రామాలలో పాడిందే పాటరా పాసవాళ్ళ దాసరా అంటారు, అదే సామెత ఉన్నది వీళ్ళకి. ఇట్లా రోజులు మా పత్రికలు అట్లే ఊదరగొట్టినాయి, మా టీవీలో అట్లనే చెప్పినాయి, మా యూట్యూబ్లలో కూడా గట్టినే చెప్పారు. ఇక అలాగూ ఏంది డప్పు కొట్టేటోడు ఉంటాడు కావడన్న, వాడు కూడా రోజు ఇక అందుకో అగబట్టుకో, ఇగో రైతు తీసుకో, రైతు భరోసా డబ్బులు ఇక అకౌంట్లో పడ్డాయి చూసుకో, ఇట్లా చూపించిరా అందరు కూడా. ఇట్లా చూపించిన వాళ్ళు చివరికి ఏం చెప్తారు చూడురి. ఈ టైం పడుతుంది అని అన్నప్పుడు నేను మొదటి నుంచి వీళ్ళని కానీ అందరిని కానీ కాషన్ చేస్తూ ఉన్నా. ఇంత హర్రీబర్రీగా 4 రోజులనే సర్వే చేసి 4 రోజులనే రిపోర్ట్లు వేసి 4 రోజులనే ఖతం చేసి ఓ 4 రోజుల నుంచి పెట్టుకొని ఉంటుంది, ఓ 2 నెలల నుంచి పెట్టనుంటుంది, ఒక 3 నెలల నుంచి పెట్టనుంటుంది, ఒక 6 నెలల నుంచి మొదలు పెట్టనుంటుంది. ఏది సర్వే చేయడం కానీ లిస్టులు వేయడం కానీ ఈ డేటా అంతా కూడా క్రోడీకరించుడు కానీ
మీరు గదిలిసి పెట్టి చివరికి వచ్చి 4 రోజుల ముందు పెట్టి 26 నాడు మొదలు పెట్టినామని ఏదో రిబ్బన్ కట్ చేసి ఆ ఎరక దాని తర్వాత అది అస్సదా రాదా అడ్రస్ లేకుండా ఇప్పటికిప్పుడు మళ్ళీ డేటాను క్రోడీకరించడం అవుతలేదని చెప్పి సిగ్గు లేకుండా సిగ్గు గింత కూడా పడతలేరు. అయ్యో జర్రనన్న పడుర్రి అని చెప్పి బాధపడతా ఉన్నారు ప్రజలు. సిగ్గులేదా జిడిగింజ అంటే నాకేం సిగ్గు నల్లగున్నా అన్నట్టున్నది ఈ మాట. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ షెడ్యూల్ మొత్తం తప్పకుండా రాష్ట్ర ప్రజలందరికీ ఎప్పుడు ఎక్కడ ఎలా చేయబోతున్నామో అంటే ఇప్పుడు ముచ్చట కాదు, ఈ వారంలో రాదు. ఇప్పుడు పైసలు పడయి, వ్యవసాయ కూలీలకు పైసలు రావు, రైతు బంధుకు పైసలు లేవు, ఇందిరమ్మ ఇళ్ళు లేవు, రేషన్ కార్డులు రావు. ఖతం ఇక మిగిలింది ఒకటే, ఫిబ్రవరి మొదటి వారంలో మొదలుపెట్టి మళ్ళీ ఈ మొదలుపెట్టేది ఏదో మరి మొదలే చెప్పచ్చు కదా. జనవరి 26 నుంచి పథకాలు షురు, పథకాల పండుగలోని బొడిగ విసుకాలి. యాడున్నాడు ఆడు, నిజంగా చెప్తా ఉన్నా, పండుగ 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 అని అన్న సన్నాసిని పట్టుకొచ్చాను బొడిగ విసుకాలి. ఏడున్నారని పండుగ చూపెట్టరు అయ్యాలని. ఒక్క రైతు కానీ, ఒక్క ప్రజలు కానీ, ఒక్క సామాన్యుడు కానీ, ఎక్కడన్నా ప్రజలు కానీ ఇలా పండుగలలో జాతర చేసుకుంటుర్రా? అవుతుందా? ఎక్కడ పోయింది ఆ దొంగలు పట్టుకరారు యానన్నా ఉంటే ఎవడన్నా. అనౌన్స్ కూడా ఫిబ్రవరి మొదటి వారంలో తెలపడం జరుగుతుంది. మళ్ళా కొత్తగా డేటా అంతా కలెక్షన్ చేసి పేదవాళ్ళు ఎవరు కూడా అభద్రతకు లోనవ్వాల్సిన అవసరం లేదు. మాకు అభద్రత లేనే లేదు. అభద్రత ఉన్న సన్నాసులు దొంగలు ఎవరన్నారంటే ఈ రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి. అభద్రతా భావంలో బతుకుతున్న దొంగలు ఎవరంటే కాంగ్రెస్ నాయకులు. అభద్రతా భావంలో ఉండి ఇలా సస్తున్నది ఎవరంటే కాంగ్రెస్ మంత్రులే, మేము కాదు. అభద్రతా భావం ఏ ప్రజలకి కూడా లేదు. ప్రజలకున్నది బాధ, ప్రజలకున్నది వేదన, ప్రజలకున్నది ఆవేదన. మాకు ఇస్తామని ఇయ్యలేదు, చేస్తామని చెయ్యలేదు, మమ్మల్ని నడిమిట్లా ముంచిర్రు, మోసం చేసిర్రు, వీళ్ళు చక్కగా చేయరు, చేసేటోని చేయనియరు, నాశనం పట్టిర్రు, వాడు దొంగ, వాడు లంగా, వాడు లపంగా అని చెప్పి వీళ్ళు వచ్చి వాళ్ళకంటే వీళ్ళు లుచ్చలు అయిపోయారని చెప్పి ప్రజలు గీ ఆవేదనలు ఉన్నారు. కానీ మీకోసానికి ఎదురు చూసేటోడు ఎవడు లేడు. ఎవరి పని ఆడే చేసుకుంటాడు, ఎవరి సాగు ఆడే చేస్తుండు. మీరు దొంగలను ఎరకైంది కాబట్టి ప్రభుత్వం వైపు ఆశగా చూస్తే ఏదన్నా ఆసరా అవుతుందని చెప్పి చూసేటోళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళకి అది అర్థమైపోయి చూస్తలేరు, ఎవరి పనాలు చేసుకుంటా ఉన్నారు. ఈ దొంగలు ఇచ్చేది లేదు, సచ్చేది లేదని చెప్పి అర్థం చేసుకున్నారు. ఒక్కొక్క ఆనిముత్యం చూడు రియాల ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. ఎవడు ఏం మాట్లాడుతుండో అర్థమవుతలేదు. ఎవరిని ఇష్టం వచ్చింది అని చెప్తా ఉన్నాడు. మరి మమ్మల్ని ఏమనుకోమంటారు? మమ్మల్ని ఎట్లా నమ్మమంటారు? ఏది గ్యారెంటీ అనుకోమంటారు? ఎట్లా నమ్మమంటారు? ఏదైనా ఇట్లా పక్కా ఉన్నది ఇంత ఇప్పుడు వస్తాయి, అప్పుడు చేస్తాం, ఈ టైంలో పడతాయి, ఈ టైంలో చేద్దాం. ఒక్కరికి చేసుడు పని రాదు, చెప్పుడు ఆయనకు రాదు. మొత్తానికి ఎన్నో కూడా ఇక ఇక ఇట్లా వీళ్ళు రాసుకుంటారు. ఇక ఎవరు ఈ పత్రికల వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన పత్రికల వాళ్ళు మొత్తం ఇక మా అంతటోడు లేడు, మేము పడిచినట్టు ఎవడు పడతలేడు అని చెప్పుకుంటారు వీళ్ళుగా.